హలో అండి, ఇది స్టీల్ ప్లాంట్ నుంచి ఒక కేసు వచ్చింది వాట్సాప్ గ్రూపుల్లో. ఇలా రాగానే చాలామంది యానిమల్ వెల్ఫేర్ రెస్క్యూవర్స్ వెళ్ళి ఇది బాగానే ఉంది, హోటల్లో కస్టమర్స్ ఉన్నప్పుడే తరుముతున్నారు, మామూలు టైంలో దానికి ఏదో ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పారు. అండ్ వాళ్ళు అన్నారు అడ్జస్ట్ అయిపోయింది, దాన్ని అలా బతకనిస్తే సరే అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే నేను శుభాని గారు అని చెప్పేసి నాతో పాటు ఫెలో రెస్క్యూవర్ గారు ఉన్నారు, ఆయనకి కాల్ చేసి అడిగితే లేదు మేడం, మనం డాక్టర్లమో కాదు దేవుళ్ళమో కాదు, సో తీసుకొచ్చి ఎక్స్రేలు చేస్తే కానీ మనకు తెలియదు అది హీల్ అవుతుందా ఏంటి పరిస్థితి అని, అలవాటు అయిపోయిందని వదిలేస్తామా అని అడిగారు. సో ఆయన చెప్పిన మాట కాదనలేక కరెక్ట్ అనిపించి నేను తీసుకొని వెళ్ళాను డాక్టర్ హరీష్ సేఫ్ హ్యాండ్స్ పెట్ క్లినిక్కి. అండ్ శుభాని గారు కూడా నాతో వచ్చారు ఈ రెస్క్యూ కోసం అని ఎక్స్రేస్ తీయడానికి. అండ్ ఎక్స్రేస్ తీసినప్పుడు చాలా కష్టపడి పట్టుకున్నాము. అండ్ అది పట్టుకున్నప్పుడు పాపం దాని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది, కానీ మమ్మల్ని కరవడం కానీ మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఏది పెడితే అది తింటుంది, చాలా మంచి కుక్క. పాపం ఇంత కష్టాన్ని ఇచ్చాడు ఎవడో ఒక విధవ దాన్ని చాలా ర్యాష్గా దాని మీద మట్టించడం వల్ల జరిగింది ఇదంతా. అండ్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది ఈ రోజు కాదు 6 months అయ్యింది అని చెప్పారు యాక్సిడెంట్ అయ్యి. ఎందుకంటే మొత్తం బోన్స్ అన్నీ హీల్ అయిపోయి అది స్ట్రైట్గా వచ్చేసింది. ఫిజియో అది ఏమైనా ట్రై చేస్తే సెట్ అవుతుంది, 4 కాళ్ళు మెత్తి నడవగలుగుతుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి, నేను కిట్టు అని పేరు పెట్టాను ఇన్స్టెంట్గా. అండ్ వాడు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నాడు, చాలా క్యూట్ కిడ్ అండి. అండ్ చూద్దాము, ట్రై చేద్దాం, ట్రీట్మెంట్ అది ఇద్దాం. దానికి సూప్ అప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి, రెస్ట్ ఆల్ టైంలో బాగానే ఉంటుంది. అండ్ అది మనం క్లీన్ చేయాలి ఎప్పటికప్పుడు, లేకపోతే అందులోనే పడిపోతుంది ఆ పిల్ల పాపం. అండ్ ఎందుకండి ఇంత ఇబ్బంది పెట్టడం ఒక నోరులేని జీవిని, మనం చాలా పాపం కదండి, కొంచెం చూసుకొని నడపాలి కదా. అది పాపం తినడానికి ఎంత కష్టపడుతుంది అంటే అసలు కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా ఉంటే మనం ఒక జీవి ఏడుపుకి మనం కారణం అవ్వం. ఇలాంటి పనులు చేసి మనకు ఆ పాపం ఎన్నో తరాలకి కొడుతుంది. కొంచెం ఆలోచించి చూడండి.